జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చమకందొడ్డి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఘనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని ఒకే రోజు 10 ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం ద్వారా పేదల కలలు నెరవేరుతున్నాయని చెప్పారు. ఫాల్ సీలింగ్ లోపల ఫాల్ సీలింగ్ వేయాలి 4 ఇంకా ఈ టాయిలెట్స్ మొన్న ఊడిపోయింది కదా అది నెత్తి మీద గంపను పెట్టుకుని సంకల పిల్లని వేసుకొని యాగజాం 3 గంటలకి మనం వంటలు చేసుకొని వరి కోతలు కొంగే కాలం ఉంటుండే. అలా ఆ కాలంకి వెళ్ళి ఇప్పుడిప్పుడే లాస్ట్ 10 సంవత్సరాలకి వెళ్ళి మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో ముందుకు పోతున్నాం. ఇప్పుడిప్పుడే మన పిల్లల చదువులు కానీ గట్టు మండలంలో వెనుకబడిన ప్రాంతం అయినప్పుడు కూడా మనం అందరం కూడా పట్టణానికి సరితూగే విధంగా, అంటే గద్వాల్లో గట్టులు ఎట్లా ఉంటామో అంతకన్నా మంచి ఇండ్లలో మనం మంచి జీవితాన్ని గడుపుకోవడానికి ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకు ఎప్పుడో మనం ఇళ్ళని చూస్తుంటే మనం ఎప్పుడు ఆ బండలీళ్ళు తాటాకు అంటే ఈతాకు తాటాకు కప్పుకొని గుడిసెల్లో జీవితం మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే మనం ఆర్థికంగా ఎదుగుతున్నాం, మంచి ఇళ్ళు కట్టుకుంటున్నాం, మన పిల్లల్ని మంచిగా చదువులు తెప్పించుకుంటున్నాం, మన పిల్లలకి తోచినంత మంచి పిల్లల్ని అమ్మాయిలు కూడా మంచి గౌరవంగా ఈరోజు సాగనంపి మళ్ళీ అన్ని రకాలుగా మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతాం. మళ్ళీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వాల ద్వారా మనకు చేపడుతున్నాం. అందరూ కూడా ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలను అంతిమంగా మళ్ళీ వాళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు పనిచేస్తాయి. మళ్ళీ దీనికి అందరం కూడా సహాయ సహకారాలు ఒక్కరితోనే కాదు, గౌరవ కలెక్టర్లు కానీ మళ్ళీ నేను ఎమ్మెల్యేగా కానీ గౌరవ సర్పంచ్ అందరం సమిష్టిగా ఏ పని చేసినా మరొకసారి రాజకీయ కక్షలు కానీ మనం అన్ని కూడా ఏ గొడవలో పోకుండా ప్రశాంతంగా ఇప్పుడు పొగాకు పండుతుంది. మళ్ళీ విఎస్టీ వాళ్ళు కూడా మనకి ప్రాంత అభివృద్ధి కొరికి వాళ్ళ వంతు వాళ్ళ ప్రయత్నం చేస్తూ మళ్ళీ పొగాకుతో